నోటికొచ్చే ముద్దని లోపలికి దిగనీయకుండా చేయడం అంటే మెడికల్ కళాశాలల విషయంలో జరిగింది. నిన్ననే సాక్షి రాసింది 5 మెడికల్ కళాశాలలకి అవకాశాలు లేకుండా చేసింది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు దాన్ని ఫాలో అప్ చేయలేదు, జగన్ ఓకే చేపిస్తే అని. ఇవాళ దానికి ఈనాడు కౌంటర్ రాసుకొచ్చింది. అసలు విషయం ఏంటయ్యా అంటే, మదనపల్లి కాలేజీకి 475 కోట్లు అవసరమైతే 30 కోట్ల రూపాయల మేరకే పనులు పూర్తయినాయి. మార్కాపురం ఆధోని కళాశాలలకి 475 కోట్లు చొప్పున కేటాయిస్తే 47 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. పాడేరు కాలేజీకి 500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తే 23% పూర్తయింది. పులివెందుల కాలేజీకి 500 కోట్లకి 58% పనులు పూర్తి చేశారు. పాడేరు కాలేజీ నిర్మాణానికి అవసరమైన 500 కోట్లు 135 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. మిగిలిన కళాశాలల నిర్మాణాలకు నాబార్డు 4% వడ్డీ మీద అవసరమైన నిధులు 85% వరకు రుణ రూపంలో ఇస్తోంది. నాబార్డు రుణం కింద అందజేసిన మొత్తాన్ని వైకాపా ప్రభుత్వం విడుదల చేయలేదు. మొత్తం 17 కాలేజీలకు కలిపి 8,480 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టేలా ప్రతిపాదన సిద్ధం చేస్తే 1,451 కోట్లను మాత్రమే వైసీపీ సర్కార్ వెచ్చించింది. దీంతో ఇప్పుడు 5 కొత్త వైద్య కళాశాలలో భవన నిర్మాణాలు కొనసాగించేందుకు కాంట్రాక్టర్లు ముందుకేయడంతో, ఎక్కడ పనులు అక్కడ నిలిపేయడంతో, యంత్రాలు కూడా వెనక్కి తీసుకెళ్ళిపోవడంతో, కార్మికుల్ని పంపించేయడంతో లాస్ట్ ఇయర్ జూలై నుండి నిర్మాణాలు మందకొడిగా సాగుతూ రావడంతో ప్రస్తుతం దాదాపుగా నిలిచిపోయినాయి. 24-25 విద్యా సంవత్సరంలో పాడేరు, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోనిలోని మెడికల్ కాలేజీల్లో ఫస్ట్ ఇయర్ MBBS క్లాసులు ప్రారంభానికి తగ్గట్టు నిర్మాణాలు చేపట్టడంలో విఫలం అవ్వడంతో అది కాస్త ఈ ఏడాది సమస్య అయి కూర్చున్నాయి.